మల్కాజ్గిరి పార్లమెంట్ మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేంద్ర గారికి స్వాగతం. అరవింద్ అరవింద్ అదే పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు విన్నవిస్తూ హెచ్చరిస్తూ ప్రతి ఆదివారం ఇళ్లల్లో గడపవలసిన మీరు ఈ ప్రాంత హితం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూనే నెంబర్ 1 మిత్రులు సంపత్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సురేష్, వెంకట్, జార్జ్, నాగరాజు గారు, మా నాయకులు మల్లారెడ్డి గారు, భరత్రెడ్డి గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, శేఖర్ యాదవ్ గారు, రాజిరెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. మరొక మాట అన్నాడు, నాయకులుగా ఉండేవాళ్ళ అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ జిల్లా ఆ జిల్లాలో తేడా లేకుండా ఏ ప్రాంతానికి ఏది అవసరమో అవసరాన్ని బట్టి ప్రొవైడ్ చేసేటువంటి విజన్ ఉండాలి తప్ప సంకుచితమైన ఆలోచన ఉండద్దు అనే మాట చెప్పింది వాళ్ళు. నేను దాన్ని ఏకీభవిస్తున్నా. పాలకులు అనే వాళ్ళకి ఎప్పుడు సంకుచితమైన రాజకీయ కోణం ఉండద్దు, ప్రజా కోణం తప్ప, ప్రజాహితం తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు ఈ ప్రాంతానికి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, ఎందుకు అది తప్పంటున్నాం? ఇవాళ నాకేమో సౌత్ అన్నా, నార్త్ అన్నా, ఈస్ట్ అన్నా, వెస్ట్ అన్నా మేము అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగానే ఉంటాం, అది అక్కడ అనుమానం లేదు. కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తెలంగాణలో అత్యధిక జనాభా నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా నార్త్ తెలంగాణ. ఒక మెదక్ జిల్లా ఇటే ఉన్నది, ఒక రంగారెడ్డి సగం జిల్లా వస్తుంది, పాత రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా వస్తుంది, ఆదిలాబాద్ జిల్లా వస్తుంది, కరీంనగర్ జిల్లా కూడా వస్తుంది, అటు పక్క పోతే మళ్ళీ వరంగల్ జిల్లా కూడా వస్తుంది. అంటే ఇన్ని జిల్లాలను కలిపేటువంటి రోడ్లు నార్త్ తెలంగాణ. ఈవెన్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ కూడా ఖమ్మం, నల్లగొండ కూడా కొంత పార్ట్ వస్తుంది. ఇవాళ ఒకటే జిల్లాను కలిపే రోడ్డేమో సౌత్ తెలంగాణ, ఒక మహబూబ్నగర్ తప్ప అటు పక్కకి ఏం కలపదు. అందువల్ల ఎక్స్పాన్షన్ అంటూ ఉంటే జనరల్గా ఏంటంటే జిల్లా నుంచి వలస వచ్చే వాళ్ళు కొంపల్లి రోడ్ అంటే ఎవరు ఉంటారు? ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మిత్రులంతా ఇక్కడనే ఒప్పుకుంటారు, గ్రేప్ గార్డెన్ల కోసమో లేకపోతే పోల్ట్రీ ఫామ్ల కోసమో ఇతరత్ర వ్యవసాయ కారణాల కోసం ఇటు పట్టుకు వచ్చింది. కానీ వాళ్ళు అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారంటే మొట్టమొదటి ఉంటారు నాకు తెలిసి నిజామాబాద్ వాళ్ళు ఉంటారు, ఆదిలాబాద్ వాళ్ళు ఉంటారు, మెదక్ జిల్లా వాళ్ళు ఉంటారు. ఈ 3 జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. సరే సుట్టధికంలో కావచ్చు, లేకపోతే ఇంకొక రకరకాల కారణాల వల్ల కావచ్చు, వస్తాం కావచ్చు, కానీ ఎక్కువ ఉండేది నాకు తెలిసి ఎక్కువ ఉండేటోళ్ళంతా నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉంటారు. అంటే ఎటువైపు హైదరాబాద్ విస్తరిస్తుంది అంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు విస్తరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఈ మేడ్చల్ ప్రాంతం లేదా ఇటువైపు కామెర్పేట ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ విస్తరించే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ విస్తరించే ఆస్కారం ఉన్నప్పుడు ఎక్కువ అవసరాలు ప్రొవైడ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాదు సైంటిఫిక్ రీజన్తో అడుగుతుంది తప్ప మా వాళ్ళు అయ్యో నీ జిల్లా కోసం ఇచ్చుకున్న వాళ్ళే బాధ మాకు లేదు, వాళ్ళు ఇచ్చుకో 2 ఇచ్చుకో మాకేం బాధ లేదు. కానీ ఇవాళ ఏది ముందు ఏది వెనుక ఆ విచక్షణ మీకు ఉండాలని చెప్పి మా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. తప్పకుండా ఎందుకంటే ఇట్లాంటి మీ ధర్నాది ప్రతి ఆదివారం ఫోటోలు మీరు మాట్లాడే మాటలన్నీ తీసుకుపోయి
ముఖ్యమంత్రి గారు చెప్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయం కూడా చెప్పి కొంచెం సెన్సైజ్ చేస్తారని ఉన్న సమాచారాన్ని చేరవేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నేను మొన్న నాకు ఫస్ట్ టైం ఒకసారి అవకాశం వస్తే నేను ప్రస్తావించిన ఈ మెట్రో గురించి షామిరిపేట వైపు నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే కానీ ఇది ఆల్రెడీ నిర్మాణం అవుతున్న గొప్ప దాన్ని కానీ ఈ రెండింటికి తప్పకుండా మీరు అటు షామిరిపేట వరకు ఇటు మేడ్చల్ వరకు మెట్రోను విస్తరిస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను ప్రస్తావించడం జరిగింది. కాకపోతే నేను 2-3 నెలలు అవుతుంది, నాకు నెల అటు గడిపి రాగానే ఇక్కడ నాకు మొత్తం రోజు హైడ్రా మూసి మీరు చూస్తున్నారు ఆక్రందనలు బాధ, ఒక్కొక్కరు ఇల్లు పోయిన తర్వాత వాళ్ళు పడే బాధ అవన్నీ మీరు చూస్తున్నారు. కాబట్టి నిజంగా 2 నెలలు అవుతుంది, 2 నెలల నుంచి వరుసగా నేను వీటి కోసం తిరుగుతున్నా, మళ్ళీ ఢిల్లీ పోలేకపోయినా. డెఫినెట్గా నేను మళ్ళొకసారి నితిన్ గడ్కరీ గారితో, రైల్వే మంత్రి గారితో మీ డెలిగేషన్ కూడా తీసుకుపోయి మాట్లాడుకుంటున్నాను. నాకు ఇది మరి మొన్న అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇటు 11 కిలోమీటర్లు, ఇటు 36 కిలోమీటర్లు అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిండ్రు. మెట్రోకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందని మళ్ళీ వచ్చేసారి లెక్క తప్పకుండా చెప్తా. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, వాళ్ళు ఏం చేసిండ్రు, రేపు మెట్రో మళ్ళీ విస్తరిస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఇవాళ నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్తున్నా, వీళ్ళ దగ్గరకు అంత సీన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు అంత సీన్ లేదు. ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, సిగ్గుపడేది ఏం లేదు. ఇవాళ 4 నెలలుగా 5 నెలలుగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు, 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకి బిల్లులు వస్తలేవు, ఇవాళ పైరవి చేసుకున్న తప్ప బిల్లు లేని పరిస్థితులు. ఇవాళ ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మనం చెప్పడం కదా, వాళ్ళే చెప్తున్న మాట ఏంటంటే ఆర్థిక పరంగా దివాళా తీయించిందని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు ఏదో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లేదా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో మూసి ప్రక్షాళన చేస్తా, పెద్ద ఇదెంత బిషాద్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదెంత బిషాద్ అని చెప్పిన కేసీఆర్ మట్ట ఖర్చుపోయింది, ₹1,00,000 రుణమాఫీ చేయలేనా అని చెప్పి మాట్లాడి, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మాట్లాడి, కానీ 5 ఏళ్ళు గడిచినా కూడా ఇవ్వలేకపోయింది. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి రాజు తలుచుకుంటే దెబ్బలు ఎక్కువ అని చెప్పి మాట్లాడి, ఇదెంత పెద్ద బిషాద్ అని చెప్పి మాట్లాడి, ఇవ్వగలిగేటువంటి సత్తా ఉందని చెప్పిండు, తెలంగాణ ఆర్థిక ప్రుడెన్సీ చాలా గొప్పగా ఉందని చెప్పిండు. చెప్పిన ఆయనే ₹1,00,000 రుణమాఫీ అమలు చేయలేకపోయింది, చెప్పిన ఆయననే ఇవాళ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయింది. కాబట్టి డెఫినెట్గా ఇలా ఈ ప్రభుత్వం దగ్గర కూడా పెద్ద డబ్బులు గంతగానం ఉన్నట్టు రోజు మాట్లాడుతున్నా, రాజధానికి శాతం అయితే పో, మోడీ దగ్గర పో, 25,000 కోట్లు తీసుకురామని చెప్పి తప్పుడు పోతాం. ఎందుకంటే మమ్మల్ని గెలిపించిందే తెలంగాణ ప్రగతిలో భాగం పంచుకోమని గెలిపించింది కాబట్టి డెఫినెట్గా పోతాం. కాకపోతే కొత్తగా ఇప్పుడిప్పుడే అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవాళ అప్ టు మేడ్చల్ మీరేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి హైదరాబాద్కి ఉత్తరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు విస్తరించి ఉంటాయి. మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా లాంటి జిల్లాలు విస్తరిస్తూ ఉంటాయి. ఈ హైదరాబాద్ ఎక్కువ విస్తరించే ప్రాంతం కూడా మేడ్చల్ వైపు, అదేవిధంగా షామిరిపేట వైపు, ఉప్పల్ వైపు చాలా శీఘ్రంగా విస్తరిస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా, రక్షణ రంగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రోడ్ల కోసం గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేకపోయింది. ఈ మధ్యలో క్లియర్ చేసి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ మేడ్చల్ మెట్రో అయినా లేదా షామిరిపేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి. కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటూ పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మరోసారి మెట్రో కట్టాలని డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్డు కనుక విస్తరిస్తే ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో, ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో, ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ప్రజలు కోరుతుండ్రో అటువైపు మెట్రో విస్తరిస్తే బాగుండు. కానీ ఏదో ఊహాజనితమైన ఇంకా రూపమైనటువంటి ఏదో 4th సిటీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టి 36 కిలోమీటర్ల మెట్రో విస్తరిస్తా అని చెప్పడం అనేటువంటిది, ఇది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాలపై సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది తగదు. ఈ నిర్ణయం చాలా సంకుచితమైన నిర్ణయం. కాబట్టి గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన కమిటీ
నాయకత్వంలో ఏ ఉద్యమం అయితే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి గారితో కానీ నితిన్ గడ్కరీ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మా డెలిగేషన్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం. ఇది సాధించేంత వరకు వాళ్ళతో మేము కూడా కలిసికట్టుగా ఉంటాం. ప్రభుత్వం ఇప్పటికైనా సంకుచితమైన ధోరణి పక్కకు పెట్టి ఇవాళ నీడ్ బేస్డ్ అవసరం బేస్డ్గా ఈ మెట్రోని విస్తరించాలని చెప్పి కోరుతున్నాం.